అవునా? ఎటువంటి పరిస్థితుల్లో అట్టేసే కామేసే మోక్షేసే మంత్రాలు చదివినట్టు ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో తప్పును సమర్థించకూడదు, తప్పు చేయకూడదు, సచ్చినా ఉండకూడదు. అట్టయితే కమిటీలోంచి బయటికి అందరం పోతాం. పక్క గ్యారెంటీ. అందుకే చెప్పాను క్లియర్ గా, దొంగ చేతికి తాళాలు ఇస్తున్నామంటే మన వాళ్ళు ఎంచుకున్నా తప్పుగా అనుకోవాలండి. కొడుకు చెడిపోతే తండ్రినే తప్పు, అర్థమైనా? పిల్లలు చెడిపోతే తల్లి తప్పు, భార్య చెడిపోతే భర్త తప్పు. ఒక అసోసియేషన్ చెడిపోయిందంటే ఖచ్చితంగా మా తప్పే కాదు. మీరు తప్పు చేయకుండా చూస్తాం. దయచేసి మీరు కొద్ది రోజులు సంస్థ బాగుపడినంత వరకు, లేబర్ ఫుడ్ తినేంత వరకు, రాజకీయ లేబర్లు మారినంత వరకు దయచేసి ఒక్క సంవత్సరం అన్నా నీతిగా నిజాయితీగా ఉంటే అసోసియేషన్ వల్ల మా అందరూ మేము డిజర్వ్ చేసుకోవచ్చు. దయచేసి అర్థం చేసుకోండి. చాలా ఇబ్బంది పడుతున్నాను అందరూ. ఈ మీటింగ్ ఏంటంటే ప్రణయ్ గారు అసోసియేట్ చేసి అందరూ రప్పించడం చాలా శుభసూచకం. ఇంకా ముందు పోవాలా, మనం డిస్కస్ చేయాలనేది మేము కూడా ఎక్స్పోర్ట్లో సఫర్ అవుతున్నాం. మెటీరియల్ దొరక, మిగిలిన రాక, ట్రాన్స్పోర్టేషన్ రాక ఇబ్బంది పడుతుంది. కాబట్టి అందరూ సహకరించుకొని మాట్లాడి మీరు ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ సలహా తీసుకుంటాం. వెంట్రుకల మంది వెంకటేశ్వర స్వామి కూడా వరవీడు. నేను చెప్తున్నా, ఎవరు ఏ రాజకీయ నాయకుడు కరెక్ట్ కాదు. మనం ఎవరిని పొగడాల్సిన పనిలే. మన వ్యాపారం మంది. సీఎంను అట్లే పెట్టుకోమను, ఎన్నాళ్ళు పెట్టుకుంటాడు. ముఖ్యమంత్రి కొడుకును అట్లే పెట్టుకోమను, గబ్బు లేపమను. వాళ్ళ రాజకీయ నాయకులకు మళ్ళా సిండికేట్ ఇచ్చేయమని చెప్పండి. మనకేం అభ్యంతరం లేదు. మనము మైండ్ ఓపెన్ చేయమని అడగము. ఇది పక్క. మనం ఎంత స్ట్రిక్ట్ ఉంటామో వాళ్ళు అంత ఆలోచనలో పడిపోతారు. ఖచ్చితంగా గవర్నమెంట్ కు ఎంత లాసో వాళ్ళకి తెలుసు. దయచేసి మన అసోసియేషన్ ఒక పద్ధతి ప్రకారం, ఒక మాట ప్రకారం కలిసికట్టుగా ఇళ్లలో కూర్చొని నోరు మూసుకొని వడలు సాంబార్ తింటా ప్రశాంతంగా ఉంటే వాళ్ళే దోపాలి. పాలసీలో మీరు చేసుకుంటుంటారు. ఆ పాలసీ ప్రకారం మనం కరెక్ట్ గా పోతే చాలు. ఎండిఎల్లు ఇల్లీగల్ రాయి తెచ్చి ఎండిఎల్లో తోలుకునేంత వరకు మన అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తాం. ఇల్లీగల్ తోలినారంటే వెంటనే అసోసియేషన్ తరఫున అతన్ని బ్యాన్ చేయమని మనమే గవర్నమెంట్ కానీ ఆఫీసర్లకు కానీ మనమే రికమెండ్ చేస్తాం. ఫ్యాక్టరీలలో ఉంటారు, ఎండిఎల్లో ఉంటారు, వర్మిక్లెటర్లో ఉంటారు, మైకా వాళ్ళు ఉంటారు, ఫెన్స్బోర్ వాళ్ళు ఉంటారు. ఇంతమంది అసోసియేషన్ లో మన లీగల్ లాయర్ ఉంటాడు. ఇన్ని పెట్టుకొని మనందరూ మనం కాంగా ఓపికగా ఉన్నాం. వాళ్ళు తనకలాడుతున్నారు కదా మా గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు వదలాలని. కానీ భయంకరమైన దోపిడీ చేసినారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దాన్ని మేము కడుగుతున్నాం, మేము క్లీన్ చేస్తున్నాం అని సొట్టు పెట్టి, ఆ క్లీన్ చేసిన తర్వాత మేము ఎట్లా ఎంటర్ కావాలా అని ఆలోచిస్తారనే అనుమానంతో గవర్నమెంట్ ను భంగపోతాం. తొందరగా చేయండి. ఇది ముఖ్యమంత్రి గారికి కానీ, ముఖ్యమంత్రి కొడుకు గారికి కానీ, మన ప్రెస్ ద్వారా కానీ, మన మాట ద్వారా కానీ లోకల్ టీడీపీ వాళ్ళు కూడా పొల్యూట్ అయినారు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే అందరికీ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. వైసీపీ వాళ్ళ ద్వారా కోట్లు డబ్బులు తీసుకొని మాకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు మైనింగ్ కు అనే విషయం కనుక గమనిస్తే పెద్దోళ్ళు ఖచ్చితంగా తొందరగా వారం 10 రోజుల లోపలనే మనకు పాలసీ వచ్చేస్తుంది. ఖచ్చితంగా పాలసీ వస్తుందని ఈ వారం వస్తుంది, రేపు వారం వస్తుంది, మర్నాడు వస్తుంది చెప్తూనే ఉన్నారు. ఖచ్చితంగా వస్తుంది. ద్వారకన్న చెప్పినట్టు నా మాటిని పెద్దోళ్ళు ద్వారకన్న గాని, ఆయన వర్మించేటి పెద్ద ఆయన గాని, ప్రణయ్ గాని, ఇంకోరు గాని, ఎక్స్పోర్టర్లు గాని, ఫ్యాక్టరీలు గాని అందరూ ఎవరికి ఇష్టమైతే వాళ్ళు, మాకు పైసలు వద్దు, అసోసియేషన్ లో చేరేదానికి వద్దు, ఏమొద్దు. 1వ తేదీ ఖచ్చితంగా ఈ పెద్దల ఆధ్వర్యంలో అసోసియేషన్ రిజిస్ట్రేషన్ కు నేను పేపర్ పంపిస్తాను. అసోసియేషన్ ఫామ్ అయినాక ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చేరండి. వాళ్ళ సాధక బాధకాలు మొత్తము అసోసియేషన్ వే. వాళ్ళు ఇల్లీగల్ పని చేయనంత వరకు, వాళ్ళు సక్రమంగా వ్యాపారం చేసినంత వరకు వాళ్ళ పూర్తి బాధ్యత అసోసియేషన్ దే. వాళ్ళు 100 టన్నులు ఉంటే 25 టన్నుల వరకు వాళ్ళకు ఆర్థికపరమైన ఇబ్బందులకు కూడా సర్దేదానికి అసోసియేషన్ పెద్దలు ఒప్పుకున్నారు. ఖచ్చితంగా సర్దుతాం. కానీ ఆ 100 టన్నులు అమ్మిన తర్వాత అసోసియేషన్ కట్టేసి మిగిలిన డబ్బు వాళ్ళు తీసుకుపోయి ఏర్పాటు చేసుకుంటారు. దయచేసి అసోసియేషన్ పెట్టుకుని మనంతా మనం కామ్గా, ఆ ఎక్స్పోర్టర్లకు బాగుంటది, మన ఫ్యాక్టరీ వాళ్ళకు బాగుంటది, మన ఎండిఎల్లకు బాగుంటది. ఇంత అరాచకమైనాక, ఇంత అల్లరి పెట్టినాక మళ్ళీ మనం నమ్మడం ఏంది? మా వైసీపీ వాళ్ళు చేసిన పనికి అతలాకుతలం అయిపోయింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోయింది. 1000 టన్నులు, లక్షల టన్నులు ఇష్టం వచ్చినట్టు దోచుకొని మైన్లలో లీజుకి ఇచ్చినారు.
అన్ని మేము ప్రక్షాళన చేస్తాం అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చింది. ఏం ప్రక్షాళన చేస్తున్నారు? ఏమి చేస్తారు మీరు? ఈ మైన్ ఇదే అసోసియేషన్, ఇదే సైదాపురం గూడూరు జిల్లా మైన్ ఓనర్లందరినీ ముఖ్యమంత్రి గారు గాని ముఖ్యమంత్రి కొడుకు గారు గాని దయచేసి ఒక్క రోజు పిలిపించుకుంటే 24 గంటల్లో సమస్య పరిష్కారం అయిపోతుంది. అది చేయరు. కమిటీ పెడతారు, ఎంక్వైరీకి పంపిస్తారు, ఆ ఎంక్వైరీ ఆఫీసర్ల పేర్లు చెప్తారు, ఆ వాళ్ళు ఏదో రాజకీయ నాయకుడు అడ్డుపడతాడు. దీనివల్ల ఒరిగేది ఏం లేదు. నైనా దయచేసి అర్థం చేసుకుని అసోసియేషన్ వచ్చి ఒక తాటి మీద పోయేయడం నేర్చుకోండి. అందరూ తోలుకుంటాడు, 700కు తోలితే తోలుకుంటాడు, ట్రాక్టర్లకు 500 ఇచ్చి ఇండస్ట్రీకి తోలుకుంటాడు. ఇబ్బంది పడమంటే పడరా? ఖచ్చితంగా పడతారు. మేము ఇల్లీగల్ తోలుకోం. మా ఇండస్ట్రీ నడచాలా? మా ఇండస్ట్రీ నడచాలంటే మీ మెటీరియల్ ఖచ్చితంగా కావాలని అసోసియేషన్ కాడికి వచ్చి డబ్బు కట్టి మనం ఎక్స్పోర్టర్స్ ఏ రేట్ ఇస్తున్నారో వాళ్ళకంటే ₹1 తక్కువ పెద్దోళ్ళు ఖచ్చితంగా మెటీరియల్ సప్లై చేస్తాం. ప్రతి ఇండస్ట్రీకి చేయగల సామర్థ్యము సమర్థత సైదాపురం మండలానికి ఉంది ఉంది ఉంది. 100 ఫ్యాక్టరీలు పెట్టుకో మనం. 100 ఫ్యాక్టరీలకు వారంలో సప్లై చేసి మిగిలిన 3 వారాలు ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ సైదాపురం మండలానికి ఉంది, మైన్ ఓనర్లకు ఉంది. ఇది ఉంది కాబట్టే రాజకీయ నాయకులు ఎంటర్ అయినారు, మైన్ ఓనర్లను తోసినారు, అట్టదిడ్డంగా చేసినారు. ఇండస్ట్రీస్ కూడా సక్రమంగా నడిపితే ఇండస్ట్రీస్ మెటీరియల్ మీ మంత్లీ మెటీరియల్ అంతా 1 వీక్ లో తోలగలదు మా అసోసియేషన్. ఖచ్చితంగా తోలుతారు సార్. కానీ ఇంకొకరికి కానీ ఖచ్చితంగా నెలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ వైద్య శిబిరం క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్యాలు చూసుకుంటాం. మైన్లన్నీ సక్రమంగా జరిగేటట్టు చూసుకుంటాం. అన్ని విధాల పెద్దోళ్ళు కానీ వెనకల ముందర పక్క ఉంటే వెనకల మేము ఏం చేసేదానికైనా సిద్ధం. దీని గురించి ద్వారకనాథ్ రెడ్డి అన్న కానీ పెద్దోళ్ళు ఎవరన్నా ఆలోచించి జరిగిపోయింది వదిలేయండి. పూర్తిగా జరగాల్సింది మేమందరం ఒకటే. మా మైండ్ అవసరం లే, మీరు ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు చేసుకుంటాం. అది మీరు ఆలోచించుకోండి, మాకు సంబంధమే లేదు. మా మైండ్స్ మీరు రైట్ ట్రయల్ గా ఓపెన్ చేసుకోమని చెప్తే ఓపెన్ చేసుకుంటాం. మేము ఇల్లీగల్ గా చేయదలుచుకోవాలి. ఎందుకంటే మీరు నోటీస్ ఇవ్వలే, పాడు ఇవ్వలే, ఎవరు ఫోన్ చేసినారో తెలియదు, ఎప్పుడు ఫోన్ చేసినారో తెలియదు, ఎన్ని గంటలకు చేసినారో తెలియదు. 2 నెలల నుంచి మైండ్లో మూతేయడనే ఒక ఫోన్ వచ్చింది, మూతేసి కూర్చున్నాం. అన్నయ్య ఇది తప్పు, అది గవర్నమెంట్ వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు ఏం చేయాలనుకుంటారంటే దయచేసి ఇట్టే వాయిదాలు వేసి తప్పు చేసిన వాళ్ళు ఒక 10 కోట్ల 5 కోట్ల టీడీపీ లీడర్లకు ఇస్తే వాళ్ళని కాపాడుతున్నారు. చెప్పేది ఇంకొక ఆయన మీద తప్పు వేసి నా తప్పే లేదని తప్పించుకుంటున్నాడు. ఈ రాజకీయ నాయకులతో మనకెందుకన్నా వ్యాపారస్తులం. మనందరం కలిసికట్టుకుని మనం కరెక్ట్ గా చేసుకుందాం. కరెక్ట్ గా ఎక్స్పోర్టర్ మీరందరూ మాట్లాడుకొని ఒక రేట్ ఇవ్వండి చాలు. ఆ రేటు మా వాళ్ళకి నచ్చితే అదే రేటుతో 3 నెలలు కానీ 6 నెలలు కానీ సంవత్సరం కానీ మా వాళ్ళు చెప్పిన రేటుకు 100% విత్ పర్మిట్ తో ఇల్లీగల్ లేకుండా లక్షణంగా తోలగలం. తర్వాత కావాలంటే మళ్ళీ మాట్లాడతా. మళ్ళీ మిగతా విషయాలు పెద్దోళ్ళు